హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బయట బండి మీద దొరికే చాట్ కన్నా ఎంతో టేస్టీగా ఉండే చాటు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకైతే చెప్పబోతున్నానండి. ఇదొచ్చేసి మరమరాల చాట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా చాలా ఈజీగా అయితే మనమైతే చేసేసుకోవచ్చు. ఈ మరమరాల చాట్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మరమరాల చాట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈ చాట్ కోసం 2 తవ్వల మరమరాలను అయితే తీసుకున్నానండి. అలాగే ఈ మరమరాలతో పాటుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. అలాగే ఒక టమాటాని, కొంచెం కొత్తిమీరని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని 2 నిమ్మకాయలను అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత 2 గుప్పిళ్ళు పల్లీలనైతే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది స్లోలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పల్లీలు అనేవి మాడిపోతాయి, టేస్ట్ అనేది ఉండదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన పల్లీల్ని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఆ తర్వాత ఇదే బాండీలో ముందుగా మనం తీసి పెట్టుకున్న మరమరాల్ని ఈ బాండీలో వేసి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలండి. లేదంటే ఈ మరమరాలు అనేవి తొందరగా మాడిపోతాయండి. ఇవి వచ్చేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మరమరాల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రంచీగా అయితే ఉంటాయండి. ఒకసారి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి, మరమరాలు ఫ్రై అయినాయో లేదో తెలియాలంటే ఇలా నొక్కి చూస్తే ఇలా పిండిలాగా అయితే అయిపోవాలండి. అలా అయిపోయినట్టయితే ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఒక 1/2 చెంచా సాల్టు, ఒక 1/2 చెంచా కారం అయితే వేసుకుని ఇవి మొత్తం మరమరాలకి పట్టే విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 చెంచాల వాటర్నైతే ఈ మరమరాల్లో అయితే యాడ్ చేసుకుని ఈ ఉప్పు, కారం మొత్తం పట్టే విధంగా మరమరాలకి పట్టే విధంగా బాగా అయితే చేత్తోనే కలుపుకోవాలండి. ఈ మరమరాలు అనేవి గట్టిగా పిసుకుతూ ఈ ఉప్పు, కారం బాగా కలిసే విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం ఈ మరమరాల్లోకి అయితే వేసుకోవాలి. వీటితో పాటుగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా ఈ మరమరాల్లో అయితే వేసుకుని బాగా గట్టిగా పిసుకుతూ అయితే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇవి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తరువాత లెమన్ జ్యూస్ అయితే ఇక్కడ నేనైతే పిండుకుంటున్నానండి. ఈ మరమరాలకి నేనైతే 2 నిమ్మకాయల రసాన్ని అయితే ఇందులోకైతే పిండుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు అయితే లెమన్ జ్యూస్ని అయితే తీసుకోండి. ఇలా లెమన్ జ్యూస్ని పిండుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టయితే తీసుకుని పల్లీల్ని పప్పు కింద అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పల్లీల్ని మొత్తం ఈ మరమరాల్లోకి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ మరమరాల్లోకి అయితే వేసుకోవాలండి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ చాట్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే కొంచెం అంత చాట్ మసాలా ఉంటే వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర చాట్ మసాలా లేదు కాబట్టి
చికెన్ మసాలా అయితే నేనైతే వేసుకున్నానండి. ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన చాలా ఈజీగా మరమరాల చాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చాట్ వచ్చేసి బయట బండి మీద దొరికే చాట్ కన్నా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అలాగే హోమ్‌మేడ్ కూడా కదండీ! పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇలా గనక చాట్ చేసి పెట్టారంటే చాలా చాలా నచ్చుతుందండి. ఓకే అండి. మరమరాల చాట్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూసారు కదండీ! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.